చందమామ కథ. ఏ బ్రాసికి పనెక్కువ. నేపాళ దేశంలో పూర్వం ఒక గొప్ప జమీందారు ఉండేవాడు. ఆయన భూముల్లోంచి ఒక నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నదిలో అనేక స్ఫటికపు లింగాలు కొట్టుకొచ్చేవి. నున్నగా అందంగా ఉన్న లింగాలన్నీ ఆయన ఏరించి జాగ్రత్తగా పెట్టేవాడు. శివభక్తులకు ఈ శివలింగాలంటే మహాప్రీతి. ఎక్కడెక్కడున్న శివభక్తులు ఆయన వద్దకు వెళ్లి ఆశ్రయించి ఒక్కొక్క లింగం పట్టుకుని పోయి దేవతార్చన పెట్టెలో పెట్టి పూజ చేసుకుంటూ ఉండేవారు. ఆయన జాగ్రత్తగా పెట్టిన మంచి శివలింగాలన్నీ ఈ విధంగా ఖర్చయిపోయి ఆఖరికి ఒకే ఒక్క లింగం మిగిలింది. ఒకనాడు బసవేశ్వరుడు అనే ఒక గొప్ప భక్తుడు దక్షిణ దేశం నుంచి జమీందారింటికి వేంచేసి ఆయన చేసిన అతిథి సత్కారాలు స్వీకరించి మెల్లగా తాను వచ్చిన పని చెప్పాడు. వేరే పనేముంది, లింగం కోసం వచ్చాడు ఆయన కూడాను. జమీందారు తన వద్దనున్న ఆ ఒక్క లింగము బసవేశ్వరుడికి భక్తిపూర్వకంగా ఇచ్చేశాడు. ఒక్కటే మిగిలిందని చెప్పి ఇవ్వడం మానేయకుండా జమీందారు దాన్ని తనకు ఇచ్చివేసినందుకు బసవేశ్వరుడు చాలా సంతోషించాడు. ఆయన వెళ్లిపోతూ తన జోలిలో నుంచి ఒక ఇత్తడి పెట్టెను తీసి జమీందారు చేతిలో పెట్టి, జమీందారు గారు, ఈ పెట్టెలో ఒక భూతం ఉంది. నీకేం పని కావలసి వచ్చినా అది చేసి పెడుతుంది. కావలసినప్పుడల్లా పెట్టెలోంచి భూతాన్ని పైకి రప్పించి పనులు చేయించుకో అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ పెట్టె మహిమను చూడాలనిపించి జమీందారు మర్నాడే దాన్ని బల్ల మీద పెట్టి, భూతం, నాకు స్నానానికి వేడి నీళ్లు సిద్ధం చెయ్యి అన్నాడు. వెంటనే ఆ పెట్టి తెరుచుకొని 6 అంగుళాల పొట్టివాడొకడు బయటకు వచ్చాడు. వచ్చి చూస్తుండగానే 5 అడుగుల పొడుగును ఎదిగి గబగబా నీళ్ల గదిలోకి వెళ్లి నిప్పు రాజేసి నీళ్లు కాచి సిద్ధం చేశాడు. అంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది. జమీందారికి ఈ పద్ధతి బాగానే ఉందనిపించింది. ఆయన ప్రతి పని ఆ భూతం చేతనే చేయించుకోవడం మొదలుపెట్టాడు. ఇంటి పని, వంట పని, బజారు పని, ఇదేమిటి అదేమిటి సమస్తమైన చాకరీలు ఆ భూతమే చేస్తూ ఉండడం వల్ల అంతవరకు ఆ పనులు చేసే నౌకర్లందరికీ ఒక్క మాటుగా పని లేకుండా పోయింది. మీరు మరో చోట ఎక్కడైనా పని కుదుర్చుకోండి అని జమీందారు వాళ్లతో చెప్పేసేసరికి వాళ్ళంతా ఆయన పాదాల మీద పడి, ప్రభు, మమ్మల్ని పంపేయకండి. ఇది వరకు కంటే ఇక ముందు ఎంతో భయభక్తులతో పనులు చేస్తాం. మాకు శక్యం కాని పనులేమైనా కావలసినప్పుడే ఈ భూతం చేత చేయించుకుందరు గాని అని ప్రాధేయపడ్డారు. ఆయన వాళ్ల మీద జాలిపడ్డాడు. అయ్యో, ఇంతమంది పని లేకుండా పోతారే అని భూతం ఉన్న పెట్టెను అటక మీద పెట్టేసి పాత నౌకర్ల చేతనే తన పనులన్నీ చేయించుకుంటూ వచ్చాడు. ఈ నౌకర్లందరిలోకి బద్దకస్తుడు రంగడు అనే తోటవాడు. యజమాని ఏ పని చెప్పినా వాడు చెయ్యక తక్కిన వాళ్ళ చేత చేయిస్తూ ఉండేవాడు. వాళ్ల పని వాళ్లకే ఉన్నప్పుడు వీడి పని కూడా చేసి పెట్టడానికి తక్కిన వాళ్ళకి అస్తమానం తీరిక ఉంటుందా? చేసి పెట్టాలని ఇష్టం ఉంటుందా? యజమాని ఒకనాడు పెరట్లో ఏదో ఒక మొక్క నాటించడానికని ఒక గొయ్యి తీయమని రంగడిని పురమాయించి ఎక్కడికో వెళ్ళాడు. మామూలు ప్రకారం రంగడు ఆ పనిని తక్కిన వాళ్లకు పురమాయించబోయాడు. అయితే ఈసారి వాళ్ళు వాడి మాటలను లక్ష్య పెట్టక, నువ్వు మాలానే జీతం పుచ్చుకుంటున్నావు, నీ పని నువ్వు చూసుకో, మాకేం పట్టింది, ఓహో అన్నారు. సోమరిపోతులు ఎన్ని ఆలోచనలకైనా పోతారు గాని పని మాత్రం ముట్టుకోరు కదా. పరమ బద్ధకస్తుడైన రంగడు ఆ పని ఎవరి చేత చేయించటమా అని తెగ ఆలోచిస్తున్నాడే గాని తను చేయడానికి మాత్రం పూనుకోలేదు. కొంతసేపటికి వాడికి మెరుపు లాంటి ఆలోచన ఒకటి తట్టింది. తట్టటమే తడవుగా వాడు గబగబా ఇంటి లోపలికి పోయి అటక ఎక్కి భూతం ఉన్న పెట్టెకి ఎదురుగా నిలబడి జమీందారు గొంతుతో, భూతం, పెరట్లో ఒక గొయ్యి తవ్వు అని ఆజ్ఞాపించాడు. వెంటనే 6 అంగుళాల భూతం బయటకొచ్చి 5 అడుగుల ఎత్తున పెరిగి రంగణ్ణి చూసింది. ఒరే బద్మాష్, నువ్వు నన్ను పిలిచింది? జమీందార్ అనుకున్నాను అని కోపంతో పళ్ళు పటపటా కొరికింది. అయితే యువతలకు వచ్చాక ఆజ్ఞ నెరవేర్చడం తప్పదు గనుక గుణపం పుచ్చుకొని పెరట్లోకి వెళ్ళింది. భూతం పళ్ళు కొరికి కోపం చూపినందుకు
రంగడు మొదట భయపడ్డాడు గాని పని జరిగిపోతున్నందుకు సంతోషించి తన తెలివికి తానే మెచ్చుకున్నాడు. సుష్టుగా భోజనం చేసి ఉండడం చేత వాడికి అక్కడనే చల్లగా కునుకు రాబోయింది. ఎదురుగ్గా యజమాని రత్న కంబళి కనపడితే దాని మీద ఒక్కసారి నడుము వాల్చాడు. పొగరు కాకపోతే యజమాని రత్న కంబళి మీద వాడికి పడకేమిటి? ఆయన చూడవచ్చాడా, ఆయన వచ్చేలోగా లేచిపోలేమా అన్న ధైర్యంతో వాడు అలా పడుకున్నాడు. పడుకోవడమే తడవగా నిద్ర పట్టేసింది. సోమరిపోతులకి నిద్ర ఎక్కువ అంటారు. అందుకని అంతలోనే గుర్రు కూడా పెట్టాడు. 2 గంటలలా వాడు నిద్రపోయేసరికి ఆ దారిని వెళ్తున్న వంటవాడు చూసి వాడి ధైర్యానికి ముక్కు మీద వేలేసుకున్నాడు. యజమాని చూస్తే వాడి నౌకరీ పోతుందన్న జాలి కొద్దీ చేతిలో ఉన్న వేడి గరిటెను రంగడి నడ్డి మీద పెట్టి చురుక్కుమనిపించాడు. రంగడు ఉలిక్కిపడి లేచి గొయ్యి ఎంతవరకు వచ్చిందో చూద్దామని పెరట్లోకి పరిగెత్తాడు. పరిగెత్తితే ఏముంది, బ్రహ్మాండమైన గొయ్యి ఒకటి తయారై దాని అడుగున ఇంకా తవ్వుతూనే ఉన్న ఆ భూతం కనిపించింది. 1 అడుగు లోతు గొయ్యి తీయమంటే సముద్రమంత గొయ్యి తీసావేంటి? జమీందారు గారి మేడ పునాదులు కూడా దెబ్బ తగిలెట్టుందే, మేడ కూలి గోతిలో పడిపోతుందో ఏమో, ఆగు, ఇక తవ్వకు అని అరిచాడు. భూతం మండిపడుతూ, తవ్వమండానికి ఆగమండానికి నీ ఇష్టమేనా? యజమాని వచ్చి ఆగమనేదాకా నువ్వు కాదు బ్రహ్మరుద్రులు వచ్చినా ఆగేది లేదు అని ఉరిమాడు. ఆ అరుపు విని ఇంట్లో ఉన్న నౌకర్లంతా వచ్చారు. సంగతంతా విన్నారు. సగరపుత్రులు తవ్విన మహాగుండంలాగా కనపడే ఆ గోతిని చూసి గుండె బాదుకున్నారు. 1 క్షణం ఆలస్యం చేసిన భవనం అంతా ఆ గుండంలో కూలిపోతుంది. పరిగెత్తు పరిగెత్తు, జమీందారు గారిని త్వరగా తీసుకురా అని వాళ్లు రంగణ్ణి తరిమారు. అప్పుడే ఇంటికి తిరిగి వస్తున్నాడు జమీందార్. గుండెలు బాదుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్న రంగడు ఆయనకి ఎదురయ్యేసరికి ఏమిట్రా కంగారు అని అడిగాడు. అందుకు రంగడు, మీ కొంప కూలిపోతుందండి స్వామి, త్వరగా రండి అంటూ వెనక్కి పరిగెత్తాడు. జమీందారు కూడా చెరచెర అడుగులు వేసి ఇంటికి చేరుకుని పాతాళం వరకు తవ్వి ఉన్న ఆ గొయ్యి చూసి ఆశ్చర్యపోయాడు. ఇంకా తవ్వి మట్టిని గుట్టగా పోస్తున్న భూతాన్ని పైకి రమ్మని చెప్పి భవనం కూలిపోకుండా 3 గజాల దూరంగా జరిపి నిలబెట్టు అని ఆజ్ఞాపించాడు. భూతం ఆ ఆజ్ఞ నెరవేర్చి గోతి పక్కన ఏడుపు మొహం పెట్టుకుని నిలబడ్డ రంగడికేసి కొరకరా ఒక చూపు చూసి పెట్టెలో ప్రవేశించి తలుపు మూసుకుంది. నౌకర్ల వల్ల జమీందారు జరిగిన సంగతంతా విన్నాడు. రంగని పిలిచి, చూస్తావే, ఇక పార తీసుకుని గొయ్యి పూడ్చడం ప్రారంభించగా అని హుంకరించాడు. రంగడు గజగజ వణుకుతూ, అయ్య బాబోయ్, ఈ గొయ్యి పూడ్చడం నా తరమవుతుందా, ఎన్నేళ్లు పడుతుందో అని గోలబెట్టాడు. పట్టనయ్యి, కాస్త పనికి బద్దకించావు గనక నీకింతే శాస్తి. ఏ బ్రాసికి పని ఎక్కువ అంటారు పెద్దలు, తీసుకో పారా అన్నాడు జమీందార్. కిక్కురు మనకుండా రంగడు పారపుచ్చుకొని పెద్ద పర్వతంలాగా పడి ఉన్న మట్టిని తీసి గొయ్యి పూడ్చడం ప్రారంభించాడు. వాడు అలాగా ఎంతకాలం పూడ్చినప్పటికీ ఆ గొయ్య ఎప్పటికీ పూడనే లేదు.